శ్రీశైలంలో నేటి నుంచి 12వ తారీఖు వరకు దసరాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 3వ తేదీన అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారి నవదుర్గ అలంకారాలు, వాహన సేవలు, గ్రామోత్సవాలు చేస్తారు. పదకొండున రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 12న జమ్మి వృక్షానికి సెమి పూజ చేసి శ్రీస్వామి అమ్మవారికి నంది వాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. ఇదే రోజు శ్రీ భ్రమరాంబికాదేవి నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ఈ 3వ తారీఖున ఉదయం యాగశాల అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే 12వ తారీఖు తోటి ముగుస్తాయండి. 11వ తారీఖు సాయంత్రం పట్టు వస్త్రాల సమర్పణ అనేది ఉంటుంది. తదవి ప్రభుత్వ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే అందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించడం జరిగింది. అలాగే ఒక్కో రోజు ఒక్కో విధమైనటువంటి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక వాహనంలో ఈ ఊరేగింపు అనేది గ్రామోత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ఈ లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఈ అన్ని కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించడం అనేది ఈ మహోత్సవాలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో కలిసినటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ దసరా ఉత్సవాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. శైవ క్షేత్రంలో దసరా నుంచి మన ఈ ఉత్సవాలు అన్ని ప్రారంభమైన తర్వాత కార్తీక మాసం అయితే చెప్పక్కర్లేదు. కార్తీక మాసం 4 రోజులు కూడా శైవ క్షేత్రంలో అన్ని శైవ క్షేత్రాలు కూడా ఎంతో మంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు జ్యోతిర్లింగ క్షేత్రం కూడా కాబట్టి కార్తీక మాసంలో కూడా చాలా భక్తులు అధిక సంఖ్యలో రావడం